మీడియా సమావేశంలో నాతో పాటు ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ కొండ్రు మరిడయ్య గారు, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ వెంకటేశ్వరరావు గారు, శ్రీ ఆదాడ మోహన్ రావు గారు పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాల్లో ఎస్సీ కార్పొరేషన్ స్థితిగతుల మీద సమీక్ష నిర్వహించడం కోసం ఒక 3 రోజుల పర్యటనలో భాగంగా రెండవ రోజు మొదటగా విశాఖపట్నం, శ్రీకాకుళం, మూడవ రోజు విజయనగరం జిల్లాల్లో ఎస్సీ కార్పొరేషన్ అంశాలపైన ఏవైతే ఎస్సీ కార్పొరేషన్ తరఫున ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నామో స్కీమ్స్, భవిష్యత్తులో ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నామో దానికి సంబంధించి సవివరమైనటువంటి సమగ్రమైన సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఉదయం ఎస్సీ కమ్యూనిటీలో ఉన్నటువంటి, ముఖ్యంగా మాల కమ్యూనిటీలో ఉన్నటువంటి నాయకులు, పెద్దలు, యువకులు వారందరితోటి కూడా సమావేశం నిర్వహించాం. రానున్న రోజుల్లో ఎస్సీ కార్పొరేషన్ తరఫున ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ఎస్సీ మాల సామాజిక వర్గంలో ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందనే అంశంలో వారితోటి విస్తృతంగా చర్చించాం. అనేక విలువైనటువంటి సూచనలు, సలహాలు కూడా వారి నుంచి తీసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా క్రోడీకరించి రానున్న రోజుల్లో ఒక సమగ్రమైనటువంటి, అందరికీ చక్కగా ఉపయోగపడే విధంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వారిరువురు ఏదైతే ఆలోచించి ఈ రోజున ప్రతి ఇంట్లో కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలి, ఒక వ్యాపారవేత్త ఉండాలి అన్న ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నారో ఆ లక్ష్యానికి అనుగుణంగా ఎస్సీ కార్పొరేషన్ కూడా మరింత బలోపేతం చేసుకుంటూ మార్కెట్ డిమాండ్స్కి అనుగుణంగా, మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా స్వయం ఉపాధి రుణాలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించి మాల సామాజిక వర్గంలో యువతి యువకుల్ని రానున్న రోజుల్లో భవిష్యత్తు కోసం చక్కటి ప్రణాళికతోటి వారికి ఎంటర్‌ప్రెన్యూర్స్గా వాళ్ళని డెవలప్ చేసేదానికి ఎస్సీ కార్పొరేషన్ తరఫున చాలా చక్కటి కార్యక్రమాలని రానున్న రోజుల్లో మేము నిర్వహించబోతూ ఉన్నాం. దీంతోపాటు జిల్లాలో ఎంఎస్ఎంఈ డీసీతో కలిపి అవగాహన సదస్సులు నిర్వహించబోతూ ఉన్నాం. అవగాహన సదస్సులు నిర్వహించిన తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించబోతూ ఉన్నాం. తద్వారా స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ ఎన్హాన్స్మెంట్ కూడా చేసి, ప్రస్తుతం ఉన్న స్కిల్తో పాటు స్కిల్ ఎన్హాన్స్మెంట్ కూడా చేసి వారి స్కిల్స్కి అనుగుణంగా వారు ఎంటర్‌ప్రెన్యూర్స్గా మారే విధంగా వారికి కావాల్సినటువంటి నైపుణ్య శిక్షణ, అలాగే ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు కూడా ఎస్సీ కార్పొరేషన్ అందించేదానికి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో 5 ఏళ్ల పాటు ఎస్సీ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేసి కొంచెం కూడా నిధులు లేకుండా పూర్తిగా బస్సు పట్టించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం రాగానే ఎస్సీల యొక్క ఆర్థిక అభివృద్ధికి నిబద్ధతగా ఏదైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామో దానికి అనుగుణంగా ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాలు ఇవ్వడానికి, ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం కోసం 340 కోట్ల రూపాయలను ఈరోజు బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఆ నిధులన్నీ కూడా సక్రమంగా వినియోగించేదానికి ఎస్సీ కార్పొరేషన్ తరఫున ప్రణాళికలు సిద్ధం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.